హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరళ, కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫెడికస్ హోమియోపతి. ఈ రోజు మనం హెయిర్ ఫాల్ సిరీస్ లో థర్డ్ చాప్టర్ కి వచ్చాం. దట్ ఈస్ నథింగ్ బట్ టీలోజన్ ఎఫ్లూవియం. దీని గురించి మనం ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నాం? ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, మేము క్లినికల్ ప్రాక్టీస్ లో ఎక్కువగా చూసే కేసెస్ టీలోజన్ ఎఫ్లూవియం కేసెస్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, ఇది ఎవరిలో అయినా, అంటే మేల్ లో అయినా ఫీమేల్ లో అయినా, యంగ్స్టర్స్ లో అయినా ముసలి వాళ్ళలో అయినా కామన్ గా కనిపించే ఒక హెయిర్ ఫాల్ కండిషన్ అనమాట. థర్డ్ థింగ్ ఏంటి అని అంటే, ఇది రివర్సిబుల్ కండిషన్. అంటే మనం వన్స్ హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిన తర్వాత మనం దీన్ని రివర్స్ చేసి కొత్త హెయిర్ ని గ్రో చేయడానికి హెల్ప్ చేయొచ్చు. కాబట్టి ఏమేం చేస్తే ఈ హెయిర్ గ్రో అవుతుంది, దేని వల్ల అసలు ఊడిపోతుంది, తర్వాత అసలు ఈ టెలోజన్ ఎఫ్లూవియం అంటే ఏంటి, హెయిర్ ఫాల్ ఏ రకం అనేది మనం ఇన్ డెప్త్ గా ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో వాట్ ఈస్ టీలోజన్ ఎఫ్లూవియం? టీలోజన్ ఎఫ్లూవియం అనేది గుర్తుపెట్టుకోవాల్సింది ఒక టెంపరరీ హెయిర్ లాస్ కండిషన్. టెంపరీగా ఓవరాల్ గా హెయిర్ ఫాల్ అనేది అయిపోతూ ఉంటుంది. దాంతో పాటు ఇది మెయిన్ కాజ్ ఆఫ్ టెలోజన్ ఎఫ్లూవియం ఏంటి అని అంటే స్ట్రెస్ అన్నమాట. సో స్ట్రెస్ అంటే ఎమోషనల్ గా స్ట్రెస్ఫుల్ గా ఉన్న వాళ్ళకి టెలోజన్ ఎఫ్లూవియం వస్తుందా? కాదండి. స్ట్రెస్ అనేది మెంటల్ గా అండ్ ఫిజికల్ గా. మెంటల్ గా స్ట్రెస్ తెలుసు, కానీ ఫిజికల్ స్ట్రెస్ ఏంటి అని అంటే మనం డెప్త్ లో డిస్కస్ చేసుకునేటప్పుడు ఫిజికల్ స్ట్రెసెస్ అంటే ఏంటి, మెంటల్ స్ట్రెసెస్ అంటే ఏంటి, ఎందుకు కుడుతుంది అనేది కూడా క్లియర్ గా తెలుసుకుందాం. గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, ఇది టెంపరీ హెయిర్ ఫాల్ అని, అండ్ సెకండ్ థింగ్ ఇది స్ట్రెస్ వల్ల కాజ్ అవుతుంది. సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ టెలోజన్ ఎఫ్లూవియం. సో ఇది ఉంటే ఏమేం సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయి అని అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఓవరాల్ గా హెయిర్ అనేది పల్చబడిపోతూ ఉంటుంది. హెయిర్ అనేది సన్నం అయిపోతుంది. జుట్టు ఇప్పుడు మనము ఫీమేల్స్ లో హెయిర్ ఫాల్ కనుక చూసినట్లయితే మనకి ఈ ఏరియాస్ లో, టెంపోరల్ ఏరియాస్ లో హెయిర్ ఫాల్, మేల్స్ లో చూసినట్లయితే టెంపోరల్ ఫ్రంట్ ఇక్కడ పైన ఈ ఏరియాస్ లో ఎక్కువగా హెయిర్ ఫాల్ అవ్వడం మనం కనిపిస్తుంటుంది కదా. బట్ టెలోజన్ ఎఫ్లూవియం లో క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ఓవరాల్ గా మొత్తం స్కాల్ప్ అంతా కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే మొత్తం ఇదంతా కూడా ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. దాంతో పాటు పాయలు తీసుకున్నప్పుడు పాయ వైడ్ గా అనిపించడం. ఈ పిక్చర్ లో కనుక చూస్తే మీకు కనిపిస్తుంది హెయిర్ ఫాల్ ఎంత ఓవరాల్ గా హెయిర్ ఫాల్ అయిపోయింది. పాయ చూసినప్పుడు కూడా చాలా ఇట్లాగా వైడ్ అయిపోయింది అనమాట. సో ఆ వైడనింగ్ ఉంటుంది, హెయిర్ ఫాల్ ఓవరాల్ గా జుట్టు ఊడిపోతుంది, పల్చబడిపోతుంది. స్ట్రెస్ అయినా 2 to 3 months తర్వాత, స్ట్రెస్ అంటే మెంటల్ గా కానీ ఫిజికల్ గా కానీ స్ట్రెస్ అయినా 2 to 3 months తర్వాత హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. దాంతో పాటు హెయిర్ టెండర్నెస్ అనేది కనిపిస్తుంటుంది. అదేంటండి హెయిర్ టెండర్నెస్ ఆర్ స్కాల్ప్ టెండర్నెస్ అంటే ఏంటి అని అంటే, ఈ టెలోజన్ ఎఫ్లూవియం లో స్కాల్ప్ కండిషన్స్ అంతా బాగానే ఉంటాయి. అంటే స్కాల్ప్ బాగుంటుంది, ఏమి ప్రాబ్లం ఉంటుంది, బట్ టెండర్నెస్ ఉంటుంది. అంటే మనం ఎగ్జాంపుల్ ఇలా పెట్టుకొని ఒక క్లిప్ పెట్టుకున్నారు అనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత క్లిప్ తీసి జుట్టు ఇలా అనుకుంటే చాలు విపరీతమైన నొప్పి, ఈ హెయిర్ మొదల్లో నొప్పి అనేది ఉంటుంది. నొప్పి గాని, దురద గాని, మంట గాని, ఈ 3 కండిషన్స్ లో ఏదో ఒకటి ఉంటుంది. సో ఈ పెయిన్ ఉండి తర్వాత కొంచెం సేపు ఇట్లా అనుకుంటే, ఇలా అనుకుంటే మాత్రం చాలా హెయిర్ ఫాల్ అవుతుంది అనమాట. సో హెయిర్ ఫాలికల్ దగ్గర పెయిన్ రావడం కూడా కామన్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ టెలోజన్ ఎఫ్లూవియం. దాంతో పాటు హెయిర్ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు బ్లాక్ ఉన్న హెయిర్ కాస్త రాగి జుట్టు అయిపోవడం, రాగి నుంచి కొంతమందికి తెల్లగా అయిపోతుంది, కొంతమంది గ్రే జుట్టు కూడా అసలు ఒక 2 to 3 months లోనే హెయిర్ అంతా ఇట్లా ఏదో ఒకేసారి వైట్ హెయిర్ వస్తే ఎట్లా ఉంటుంది, ఒక 2 to 3 months అట్లా అయిపోతుంది అనమాట. ఇవన్నీ కూడా టెలోజన్ ఎఫ్లూవియం యొక్క సైన్స్ అండ్ సిమ్టమ్స్. నెక్స్ట్ కమింగ్ టు ద ఇన్వెస్టిగేషన్స్ పార్ట్. సో ఒకవేళ మీరు కనుక ఓవరాల్ గా సడన్ గా 2 నెలల్లోనే చాలా మటుకు జుట్టు ఊడిపోతుంది, లేదంటే ఒక 10 days లోనే 100 to 120 హెయిర్ స్ట్రాండ్స్ లోపల ఊడితే పర్వాలేదు. దానికన్నా ఎక్కువ సడన్ గా స్టార్ట్ అయింది హెయిర్ ఫాల్ అనేది, ఏం కాజ్ లేదు అని అంటే, ఏదైనా స్ట్రెస్ తర్వాత ఒక 2 to 3 months తర్వాత స్టార్ట్ అయింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ కన్సల్టేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డాక్టర్ కన్సల్టేషన్ చేసుకున్నప్పుడు ఫస్ట్ వాళ్ళు ఏమేమి చేస్తారు, ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి అంటే, చూసి ఒక హెయిర్ ప్యాటర్న్ చూసి ఎట్లా రాలుతుంది, జుట్టు ఎట్లా ఉంది, థిన్నెస్ ఎట్లా ఉంది, థిక్ ఎట్లా ఉంది అనేది ఫస్ట్ కంటితో అబ్జర్వ్ చేసి చేత్తో ముట్టుకుంటారు. ముట్టుకునే వాటిలో ఒక టెస్ట్ చేస్తారు, దాన్నే హెయిర్ పుల్ టెస్ట్ ఆర్ ప్లక్ టెస్ట్ అని అంటారు అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, హెయిర్ మొదలు తీసుకొని సెక్షన్ లా చేసి ఇట్లా లాగుతారు అనమాట. మొత్తం స్కాల్ప్ అంతా లాగుతారు. లాగినప్పుడు ఏమవుతుందంటే, లాగిన ప్రతిసారి తీసుకునే సెక్షన్ లోపల 10% హెయిర్ కనుక రాలిపోతుంది, లేదంటే ఓవరాల్ గా ఒకటి మోర్ దెన్ 10% హెయిర్ ఫాల్ అనేది ఉంది అని అంటే మనం టెలోజన్ ఎఫ్లూవియం కి పాజిటివ్ అనమాట. అది టెలోజన్ అని కదా, హెయిర్ ఫాల్ కి పాజిటివ్. ఇక్కడ కనుక మీరు చార్ట్ చూసుకున్నట్టయితే పుల్ టెస్ట్ పాజిటివ్ ఉంటే టీ అంటే టెలోజన్ ఎఫ్లూవియం గానీ, ఆండ్రోజెనిక్ అలోపేషియా అంటే మేల్ ప్యాటర్న్ గానీ ఫీమేల్ ప్యాటర్న్ బాల్నెస్ గానీ ఉండే ఛాన్స్ ఉంది. అంటే ఫీమేల్ హెయిర్ ఫాల్ గానీ మేల్ హెయిర్ ఫాల్ గానీ ఉండే ఛాన్స్ కి మీరు వెళ్తున్నారు అంటే లైక్ యు ఆర్ పాజిటివ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ హెయిర్ ఫాల్ అనేది అర్థం అనమాట. ఇన్వెస్టిగేషన్స్ లో ఫిజికల్ ఎగ్జామినేషన్ తర్వాత నెక్స్ట్ వచ్చే ఇన్వెస్టిగేషన్ ఏంటి అని అంటే,
మెయిన్ ఇన్వెస్టిగేషన్స్ లెబొరేటరీ ఇన్వెస్టిగేషన్స్ లో బ్లడ్ టెస్ట్ అన్నమాట. సో బ్లడ్ టెస్ట్ ఎందుకు చేయించాలండి అని అంటే, గుర్తుపెట్టుకోండి, స్ట్రెస్ అనేది ఫిజికల్ గా ఉన్నా మెంటల్ గా ఉన్నా బ్లడ్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఎమోషనల్ గా బాగాలేనప్పుడు మంచిగా ఫుడ్ తింటామా, తిన్నది వంట పడుతుందా, పట్టదు. సెకండ్ థింగ్, ఫిజికల్ స్ట్రెస్సెస్ లో ఇన్ఫెక్షన్స్ కానీ లేదనంటే ఎట్లాంటి ఆక్సిడేటివ్ స్ట్రెస్, కొంతమంది డైట్లు చేసేసి రకరకాలుగా చేసేసి హెయిర్ ఫాల్ చేసుకుంటూ ఉంటారనమాట. సో ఇట్లాంటి కండిషన్స్ ఉన్నా కూడా బ్లడ్ మీద ప్రభావం అనేది చూపిస్తుంది. హెయిర్ ఎదగాలంటే బ్లడ్ బాగుండాలి. సో బ్లడ్ బాగుందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే సిబిసి, కంప్లీట్ బ్లడ్ కౌంట్. సో కంప్లీట్ బ్లడ్ కౌంట్ లో మనకి ఏమేమి తెలుస్తాయి, ఫస్ట్ హెచ్బి లెవెల్ ఎంత ఉంది. కొంతమంది తెలియకుండానే హెయిర్ ఫాల్ సడన్ గా స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు వాళ్ళకి అసలు బ్లడ్ ఉంది బాగుంది అనుకుంటారు, కానీ అది మెల్లగా సిమ్టమ్స్ చూపిస్తుంది. అంటే ఎక్కువ దూరం నడిచినప్పుడు ఆయాసం రావడం, గుండె దడ రావడం, చేతులు చల్లబడిపోవడం, కాళ్ళు చల్లబడిపోవడం, ఇట్లాంటి కండిషన్స్ ఉన్నా కూడా వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తే సడన్ గా బ్లడ్ అనేది డ్రాప్ అయిపోయినప్పుడు వాళ్ళకి హెయిర్ ఫాల్ సివియర్ అయిపోతుంది అనమాట. సో హెచ్బి లెవెల్ ఇంపార్టెంట్. ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గాక ఈఎస్ఆర్ అనేది ఉంటుంది, ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ అనేది ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నట్టు అది రేజ్ అవుతుంది అనమాట. అది రేజ్ అయ్యి హై ఫీవర్ వచ్చి తగ్గాక కూడా జుట్టు ఊడిపోతుంది. సో ఇలాంటివి తెలుసుకోవాలంటే ఈఎస్ఆర్, సిబిపిలో అక్యూట్ గా ఇన్ఫెక్షన్ అంటే సడన్ గా ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిన తర్వాత, లేదంటే ఇన్ఫెక్షన్ ఉందా లేదా తెలుసుకోవాలంటే సిబిపిలో డబ్ల్యూబీసీలో న్యూట్రోఫిల్స్ అనేవి ఉంటాయి. అవి అక్యూట్ ఇన్ఫెక్షన్ అంటే 6 వారాల కన్నా లోపల ఇన్ఫెక్షన్ ని డిటెక్ట్ చేస్తుంది అనమాట. సో హై న్యూట్రోఫిల్ కౌంట్. లేదు మీకు తెలియకుండానే దీర్ఘకాలంగా స్లోగా ఏదో డిసీజ్ రన్ అవుతుంది అని అనుకోండి, లింఫోసైట్స్, డబ్ల్యూబీసీలో లింఫోసైట్స్ అనేవి రేజ్ అయి ఉంటాయి. ఎలర్జీ ఉందనుకోండి, ఈస్నోఫిల్స్ రేజ్ అయి ఉంటాయి. సో ఇట్లాంటివి తెలుసుకోవాలి అని అంటే ఖచ్చితంగా సిబిపి చేయించుకోవాలి. సిబిపి చేయించుకున్నప్పుడు ఐరన్ డిఫిషియన్సీ అనేవి ఉంది అంటే లోపల ఎంత నిల్వలు ఉన్నాయి అంటే టోటల్ ఐరన్ బైండింగ్ కెపాసిటీ ఎంత ఉంది, ఫోలిక్ యాసిడ్ ఎంత ఉంది, ఐరన్ ఎంత ఉంది, ఇట్లాంటివి తెలుసుకోవాలంటే ఐరన్ అండ్ ఫెరటిన్ లెవెల్స్ కూడా కంపల్సరీగా చేయించుకోవాలి. నెక్స్ట్ వైటమిన్ డి. ఇప్పుడు మేము చూసే కేసెస్ లో ఎక్కువగా డెఫిషియన్సీ ఉన్న విటమిన్ ఏదైతే ఉందా అంటే అది వైటమిన్ డి. చాలా మంది సన్లైట్ కి ఎక్స్పోజ్ అవ్వట్లేదు. మార్నింగ్ వెళ్తారు జాబ్స్ కి, ఈవినింగ్ వచ్చేస్తారు, అంటే లైక్ లేట్ నైట్ వస్తారు. దెర్ ఇస్ నో ఎక్స్పోజర్ టు సన్ ఎట్ ఆల్. పిల్లలు కూడా ఎండలో ఆడుకోవడం లేదు, అంటే పొద్దున్న కానీ సాయంత్రం కానీ ఎండలో తిరగడం అనేది చాలా మటుకు తగ్గిపోయింది. సో వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది కామన్ గా చూసే థింగ్ అనమాట. సో విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు, తర్వాత ఎక్కువగా మనకి సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళలో, ఇలాంటి వాళ్ళందరిలో కనిపించేది ఏంటి అంటే వైటమిన్ డి డెఫిషియన్సీ. దీని వల్ల కూడా హెయిర్ ఊడిపోతుంది కాబట్టి ఈ టెస్ట్ కూడా చేయించుకోవాలి. విటమిన్ బి12. కొంతమంది డైట్స్ చేసి ప్రోటీన్ కంటెంట్ ఏదో తెలియకుండా కొంతమంది సడన్ గా ప్లాంట్ ప్రోటీన్ కి షిఫ్ట్ అయిపోతూ ఉంటారు, వీగన్ డైట్ కి షిఫ్ట్ అయిపోతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, వీగన్ డైట్ లో ఉండే ప్రోటీన్ కన్నా మనకి యానిమల్ నుంచి వచ్చే ప్రోటీనే బాడీ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇవన్నీ తెలియకుండా, అంటే ఏ బాడీకి ఏది సూట్ అవుతుందో తెలియకుండా ట్రెండ్ ఫాలో అవుతున్నప్పుడు విటమిన్ బి12 డెఫిషియన్సీ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. దాని వల్ల జుట్టు ఊడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. థైరాయిడ్ స్టార్టింగ్ స్టేజెస్ లో ఉన్న వాళ్ళలో, అంటే డిటెక్ట్ తెలియదు వాళ్ళకి థైరాయిడ్ ఉందో లేదో, సడన్ గా లావు పెరిగి జుట్టు ఊడిపోవడం, సన్నమై జుట్టు ఊడిపోవడం, రాగి జుట్టు అయిపోవడం, ఇవన్నీ కూడా థైరాయిడ్ లో కామన్ కాజెస్. ఈ టెస్ట్లు కూడా మనం ఖచ్చితంగా చేయించుకోవాలి. ఈఎస్ఆర్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. అదర్ ఇన్వెస్టిగేషన్స్ అంటే ఏంటి, ఇవి బ్లడ్ లోపల, బాడీ లోపల ఏమేమి జరుగుతున్నాయో తెలుసుకోవడానికి. అది కాకుండా మనం హార్మోనల్ టెస్ట్, మనకి ఏమైనా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా, అబ్నార్మల్ గా వెయిట్ గెయిన్ అవుతున్నా, ఇట్లాంటి వాటిలో ఫీమేల్స్ లో అయితే హార్మోనల్ టెస్ట్, మేల్స్ లో కూడా డిహెచ్టి గానీ టెస్టోస్టెరాన్ టెస్ట్లు కానీ కండక్ట్ చేయొచ్చు సిమ్టమ్స్ బేస్ చేసి. అది కాకుండా ఇంకా హెయిర్ గురించి తెలుసుకోవాలి, హెయిర్ ఎంత పాడైందో తెలుసుకోవాలి అనుకుంటే ట్రైకోగ్రామ్, ఫోటో ట్రైకోగ్రామ్ అండ్ ట్రైకోస్కాన్ అనేది చేయించుకోవాలి. ట్రైకోగ్రామ్ అంటే ఏంటి అని అంటే హెయిర్ ని ప్లక్ చేసి, అంటే తీసి ఆ హెయిర్ ఫాలికల్ స్ట్రక్చర్ ని, హెయిర్ బడ్ స్టార్టింగ్ నుంచి ఎట్లా ఉందో తెలుసుకోవడానికి ట్రైకోగ్రామ్ చేస్తారు. దీన్ని పిక్చర్ రిప్రజెంటేషన్ లో చూస్తున్నారు అంటే దాన్ని ఫోటో ట్రైకోగ్రామ్ అని అంటారు అనమాట. పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ దిస్ ట్రైకోగ్రామ్ ని ఫోటో ట్రైకోగ్రామ్ అని అంటారు. అది కాకుండా నెక్స్ట్ కైండ్ ఆఫ్ టెస్ట్ వచ్చేసి ట్రైకోస్కాన్ టెస్ట్ అనమాట. ఈ ట్రైకోస్కాన్ టెస్ట్ లో హెయిర్ ఫాలికల్స్ ఒక గివెన్ సెక్షన్ లో ఎంత ఉన్నాయి, ఎంతలా ఉన్నాయి, ఎన్ని ఫాలికల్స్ ఒక దాని నుంచి వస్తున్నాయి, ఏ ఫేసెస్ లో ఉన్నాయి. ఫేసెస్ అంటే ఏంటి అంటే నెక్స్ట్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ లో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫేసెస్ ఎలా ఉన్నాయి అనేది కూడా అంత క్లియర్ పిక్చర్ అనేది దీంట్లో కనిపిస్తుంది అనమాట. ఇవి మనం హెయిర్ గురించి తెలుసుకోవాల్సినవి అండ్ చేసుకోవాల్సిన టెస్ట్లు. ఇవి కాకుండా ఇంకేం టెస్ట్లు చేయించుకోవాలి, అందరిలో కాదు, అవసరం పడితే డెప్త్ స్టడీస్ లో డెర్మాటోస్కోపీ ఆఫ్ స్కాల్ప్, అంటే స్కాల్ప్ లో ఏమైనా కండిషన్ ఉందా, దానివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా, లేదంటే స్కాల్ప్ ఎలా ఉంది, హెల్త్ ఎలా ఉంది, హెయిర్ ఫాలికల్ స్ట్రక్చర్స్ ఎట్లా ఉన్నాయి అనేది ఇంకా డెప్త్ లో స్టడీ చేయడానికి డెర్మటోస్కోపీ. అది చేసినా కూడా తెలియకపోతే స్కాల్ప్ బయోప్సీ. ఇక్కడ మీరు పిక్చర్ లో చూసినట్టయితే చిన్న ముక్క స్కాల్ప్ తీసుకొని ఇన్ డెప్త్ గా స్టడీ చేయడం అనేది జరుగుతుంది.
సో దీస్ ఆర్ ద ఇన్వెస్టిగేషన్స్ అన్నమాట. నవ్ కమింగ్ ఇన్ టు ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షనల్ పార్ట్. హెయిర్ అంటే ఏంటి, ఎలా డెవలప్ అవుతుంది, అసలు హెయిర్ లో లోపల ఎలా ఉంటది, ఏమేం ప్రాబ్లమ్స్ వస్తే ఈ హెయిర్ లో ప్రాబ్లమ్స్ ఎరైజ్ అవుతాయి అనేది దీంట్లో తెలుసుకుందాం. ఫస్ట్ హెయిర్ అంటే ఎక్కడ డెవలప్ అవుతుంది. ఇక్కడ మీకు పిక్చర్ లో కనిపిస్తుంది కదండి, ఇది ఎపిడెర్మిస్ పార్ట్ అన్నమాట. దీంట్లో నుంచి పైకి వచ్చేది హెయిర్ షాఫ్ట్ పైకి వస్తుంది. ఇక్కడ మీకు కనిపించేదంతా డర్మిస్ పార్ట్, ఇదంతా స్కాల్ప్ లో పార్ట్ అన్నమాట. కింద ఉండేది హైపోడర్మిస్. మీకు ఇక్కడ జూమ్ చేస్తే బ్లడ్ వెజల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ బ్లడ్ వెజల్స్ లో నుంచి బ్లడ్ ఫ్లో మంచిగా హెయిర్ కి చేరితేనే హెయిర్ అనేది డెవలప్ అవుతుంది. సో మీకు ఇన్ఫెక్షన్ ఉన్నా, స్ట్రెస్ ఉన్నా, సరిగ్గా తినకపోతున్నా, రకరకాల డైట్స్ చేస్తున్నా, లేదు అని అంటే ప్రెగ్నెన్సీ ఉన్నా, ఇట్లాంటి ఏ కండిషన్ లోనైనా మీకు బ్లడ్ క్వాలిటీ బాగాలేకపోతే హెయిర్ ఫాల్ అవుతుంది. మరి హార్మోన్స్ కి హెయిర్ ఫాల్ కి ఏం సంబంధం? హార్మోన్స్ కూడా మన బ్లడ్ నుంచే ఫ్లో అవుతాయి, బ్లడ్ లోపలికి రిలీజ్ అవుతాయి, బ్లడ్ లోపల నుంచి ట్రావెల్ అవుతాయి, ఎక్కడైతే మనకి టార్గెట్ ఉంటుందో ఆ టార్గెట్ ని రీచ్ అవుతాయి. ఇట్లాంటి బ్లడ్ ఫ్లోలో కండిషన్స్ మారే కొద్దీ హెయిర్ ఫాల్ లో కూడా కండిషన్స్ మారిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇది స్ట్రక్చర్ ఆఫ్ ద హెయిర్. గుర్తుపెట్టుకోండి, ఈ హెయిర్ ఏదైతే స్ట్రక్చర్ చెప్తున్నానో ఇదంతా అవుటర్ పార్ట్ అనేది, క్యూటికల్ పార్ట్ అనేది మనకి ఇక్కడ పిక్చర్ లో కనిపిస్తుంది కదా, ఈ క్యూటికల్ పార్ట్ అనేది కెరాటిన్ అనే ప్రోటీన్ తో చేయబడి ఉంటుంది. కాబట్టి ప్రోటీన్, ఎస్పెషల్లీ విటమిన్ B12 డిఫిషియన్సీ ఉన్నా, లేదంటే ప్రోటీన్ డిఫిషియన్సీ ఉన్నా కూడా హెయిర్ అనేది థిన్ అయిపోతుంది. రాగి జుట్టు అయిపోవడం, థిన్గా అయిపోవడం, పల్చబడిపోవడం కామన్ ఫీచర్. సో మంచిగా ప్రోటీన్ తినే వాళ్ళల్లో హెయిర్ కూడా హెల్త్ చాలా బాగుంటుంది. ఇది స్ట్రక్చర్ ఆఫ్ ద హెయిర్. ఇది కాకుండా మనకి హెయిర్ ఫంక్షన్ ఏంటి? హెయిర్ ఫంక్షన్ అందం కోసం కాదు. ఫస్ట్ థింగ్ థర్మో రెగ్యులేషన్. థర్మో రెగ్యులేషన్ అంటే ఏంటి? బాడీ మీద ఉన్న హెయిర్ కానీ, స్కాల్ప్ మీద ఉన్న హెయిర్ కానీ ఎక్కువ టెంపరేచర్ రేజ్ అయితే చెమట పట్టి కూల్ చేయడానికి, హెయిర్ ఫాలికల్స్ ద్వారా వచ్చిన స్వెట్ గ్లాండ్స్ ప్రొడ్యూస్ చేసినవి బయటకు వచ్చి సెక్రేషన్స్ అనేవి మన బాడీని కూల్ చేయడానికి, తర్వాత ఎండ నుంచి మనకి ప్రొటెక్షన్ ఇవ్వడానికి, ప్రొటెక్షన్ కోసం, థర్మో రెగ్యులేషన్ కోసం మాత్రమే మనకి హెయిర్ అనేది ఉంటుంది అనమాట. సో మీరు హెయిర్ మొత్తం పోయి స్కాల్పే ఉందనుకోండి, ఎండలోకి అయితే సర్రని మాడుతుంది. మీరు క్యాప్ గానీ ఏమైనా కానీ పెట్టుకోకుండా డైరెక్ట్ వెళ్తే ఎక్కువగా హెడ్ కి ఎక్కువ హీట్ తగిలి కళ్ళు తిరిగి కింద పడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. అది కూడా ఎస్పెషల్లీ ట్రాపికల్ ఏరియాస్ అంటే ఇండియా ఇట్లాంటి ఏరియాలో మనకి మిట్ట మధ్యాహ్నం, అది కూడా సమ్మర్ సీజన్ లో ఏ హ్యాట్ ఏమీ లేకుండా, హెయిర్ ప్రొటెక్షన్ లేకుండా డైరెక్ట్ స్కాల్ప్ ఎక్స్పోజర్ అనేది మంచిది కాదు. సో స్ట్రక్చర్ ఏంటి? దీనికి ఒక హెయిర్ బల్బ్ ఉంటది, హెయిర్ షాఫ్ట్ ఉంటుంది, అది ప్రోటీన్ తో చేయబడి ఉంటుంది, బ్లడ్ కనెక్షన్ ఉంటుంది అనేది మనం తెలుసుకున్నాం. ఫంక్షన్ ఏంటి? థర్మో రెగ్యులేషన్ అండ్ ప్రొటెక్షన్ తెలుసుకుందాం. నెక్స్ట్ కాజెస్ అండ్ రిస్క్స్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు కనుక హెయిర్ ఫాల్ తో సఫర్ అవుతూ ఉంటే ఒకసారి జస్ట్ ఇవాల్యుయేట్ చేసుకోవడానికి కూడా మీకు చాలా యూజ్ అవుతుంది. స్ట్రెస్. సో స్ట్రెస్ అనేది మనం మెంటల్ గా అంటే ఎమోషనల్ స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెస్ కింద డివైడ్ చేసుకోవచ్చు అండి. ఫస్ట్ ఎమోషనల్ స్ట్రెస్ గురించి మాట్లాడుకుందాం. ఎక్కువగా మీరు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయలేకుండా, సరిగ్గా నిద్ర లేక స్ట్రెస్ అయిపోతున్నా, ఎమోషనల్ గా ఎవరైనా లవ్డ్ వన్స్ ని కోల్పోయినా, ఏదైనా హార్ట్ బ్రేక్ అయినా, లేదంటే ఎమోషనల్లీ టర్మాయిల్, ఎమోషనల్లీ డిస్టర్బ్డ్ ఉన్నా కూడా మనకి ఇట్లాంటి స్ట్రెస్ తర్వాత ఒక 2-3 నెలల తర్వాత హెయిర్ ఫాల్ స్టార్ట్ అయితే దాన్ని టీలోజన్ ఎఫ్లూవియం అని అంటాం. అది కాకుండా ఫిజికల్ స్ట్రెస్. అదేంటండి, ఫిజికల్ గా కూడా స్ట్రెస్ ఉంటుందా? ఉంటుంది. ఫిజికల్ స్ట్రెస్ అంటే ఏంటి అని అంటే బాడీకి ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిన తర్వాత, బ్యాక్టీరియల్ కానీ వైరల్ కానీ ఎలాంటి రకమైన ఇన్ఫెక్షన్ కానీ వచ్చి తగ్గిన తర్వాత ఒక 2 నెలల తర్వాత హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది అనుకోండి, అది కూడా టీలోజన్ ఎఫ్లూవియం కింద తీసుకుంటుంది. బాడీ అది స్ట్రెస్ కింద పర్సీవ్ చేస్తుంది. నెక్స్ట్ ఆక్సిడేటివ్ స్ట్రెస్. చాలా మంది క్రాష్ డైట్స్ చేస్తుంటారు. అంటే నార్మల్ గా మనం న్యూట్రిషనల్ పరంగా తీసుకుంటే నెలకి మన బాడీ 2.5 kg కన్నా ఎక్కువ తగ్గకూడదు. కొంతమంది పెడుతూ ఉంటారు మనకి 5 kg 6 kg వారం రోజుల్లో తగ్గిపోయాము, 15 days లో తగ్గిపోయాము. అది బాడీ స్ట్రెస్ కింద పర్సీవ్ చేస్తుంది. దాని బాడీకి కూడా మంచిది కాదు. స్లోగా తగ్గితేనే ఆ వెయిట్ ని మీరు మేనేజ్ చేసుకోగలుగుతారు. ఎంత ర్యాపిడ్ గా తగ్గిపోతే అంత ర్యాపిడ్ గా మనకి వెయిట్ గెయిన్ అవుతుంది, హార్ట్ మీద ప్రెషర్ పడుతుంది అండ్ బాడీ మీద కూడా ప్రెషర్ పడుతుంది. సో వెయిట్ గెయిన్ అవుతున్నప్పుడు ఫ్యాట్ ని తీసేసి మజిల్ ని రిప్లేస్ చేసుకుంటుండే. రిప్లేస్ అవ్వాలంటే మనకి ఒక ప్రొలాంగ్డ్ ఇయర్స్ టుగెదర్ మనకి వర్క్ పడుతుందండి. ఒకేసారి క్రాష్ డైట్ చేసి సన్నం అయిపోవాలి, పెళ్లి కుదిరింది సన్నం అయిపోవాలి, ఏదైనా ఫంక్షన్ ఉంది సన్నం అయిపోవాలి. ఇట్లాంటి క్రాష్ డైట్స్ చేసినప్పుడు స్ట్రెస్ కింద పర్సీవ్ చేసి జుట్టు రాలిపోవడం కామన్ ఫీచర్. ఇట్లాంటివి ఉన్నా కూడా టీలోజన్ ఎఫ్లూవియం కింద పడతాయి. హార్మోనల్ అంటే థైరాయిడ్ స్టార్టింగ్ స్టేజెస్ కానీ, ప్రెగ్నెన్సీ కానీ, పాలిచ్చే తల్లులు అంటే లాక్టేషన్స్ కానీ, డెలివరీ తర్వాత కానీ,
లేదు అని అంటే మనకి పీసీఓడి ఉన్నా కానీ, ఫైబ్రాయిడ్స్, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఏమైనా ఉన్నా కానీ, ఆండ్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా కానీ, లేదు అని అంటే ఈస్ట్రోజన్ లెవెల్ ఎక్కువ ఉన్నా, ప్రొలాక్టిన్ లెవెల్ ఎక్కువ ఉన్నా అమ్మాయిల్లో, అబ్బాయిల్లో డిహెచ్టి ఎక్కువ ఉన్నా, ఇలాంటి అన్ని కండిషన్స్ లో మనకి హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ డయాబెటీస్ మిలిటస్ అంటే షుగర్ లో కూడా, బీపీలో కూడా కొంతమందికి హెయిర్ ఫాల్ అవుతుంది. మెడికేషన్స్ గుర్తుపెట్టుకొని చాలా మంది మనకి వీడియోలు చూసి వస్తూ ఉంటారు, సడన్ గా బీపీఓ షుగరో లేదు అని అంటే థైరాయిడ్ మెడిసిన్ సడన్ గా మానేస్తారు. అట్లా సడన్ గా ఎప్పుడు ఏ మెడికేషన్, అది హోమియోపతి కానివ్వండి, అలోపతి కానివ్వండి, ఎలాంటి రకమైన మెడిసిన్ కానివ్వండి, బాడీకి చాలా సంవత్సరాలుగా మీరు అలవాటు చేసిన దాన్ని సడన్ గా ఆపేస్తే విత్డ్రావల్ సిమ్టమ్స్ వస్తాయి. అంటే బాడీలో చేంజెస్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు తాగే వాళ్ళు, రోజు తాగే వాళ్ళని ఆపేమనండి, సడన్ గా విత్డ్రావల్ సిమ్టమ్స్, చేతులు వణకడం, కాళ్ళు వణకడము, నిద్ర పట్టకపోవడము, ఇట్లాంటి కండిషన్ ఉంటుంది. కాబట్టి మెల్లగా ఆపేయమంటారు. ఏ డాక్టర్ని అడిగినా కూడా ఒకేసారి ఆపకూడదు ఏదైనా సరే. అలాగే మెడికేషన్ ని కూడా మీరు 500 mg వేసుకుంటుంది, దాన్ని మెల్లమెల్లగా ట్యాంపర్ చేసుకుంటూ రావాలి. డోస్ ని 500 mg వేసుకుంటున్నారు అనుకోండి, 300కి, 250కి, 250 నుంచి తక్కువకి, అలా తక్కువ చేసుకుంటూ ఉండాలి. హోమియోపతి, అలోపతి వాడుతూ అలోపతి డోస్ ట్యాంపర్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ట్యాంపర్ చేసుకుంటుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, సడన్ గా మానేసినందుకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అండ్ హోమియోపతి దీనికి హెల్ప్ చేస్తుంది కాబట్టి మీకు బెటర్ హెల్త్ అనేది ఉంటుంది అనమాట. అది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అండ్ కొంతమంది స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ మెడికేషన్, ఆర్థరైటిస్ కి మెడికేషన్ వాడుతున్నా, బీపీకి సడన్ గా వచ్చి మెడికేషన్ వాడుతున్నా, షుగర్ మెడికేషన్ వాడుతున్న వాళ్ళు, ఎస్పెషల్లీ ఆర్థరైటిస్ కేసెస్ కానీ, లేదంటే స్టెరాయిడ్స్ ఎక్కువ తీసుకున్న వాళ్ళలో కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది కనిపిస్తుంది. సో ఇలాంటివి కూడా మనకి టీలోజన్ ఎఫ్లూవియం లో కామన్ కాజెస్. న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ చెప్పాను, డైట్స్ లో అండర్లైన్ హెల్త్ ఇష్యూస్ లైక్ థైరాయిడ్ కానీ, లివర్ ప్రాబ్లం కానీ, లేదు అని అంటే మనకి క్యాన్సర్ కానీ, లేదు అని అంటే ఇట్లాంటి హెచ్ఐవి కండిషన్స్ ఉన్నా కానీ, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ప్రొలాంగ్డ్ గా ఉన్నా, ఇట్లాంటివి ఏ కండిషన్స్ లో అయినా కూడా ఈ హెయిర్ కి సంబంధం ఉంటుంది కాబట్టి ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. అది కూడా టీలోజన్ ఎఫ్లూవియం లోకి వస్తుంది అనమాట. ఇన్ఫెక్షన్, ఫీవర్స్, మెడికేషన్స్ ఇవన్నీ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి బాడీ చేంజెస్ పార్ట్. అంటే బాడీలో ఏమేమి చేంజెస్ అవుతున్నాయి ఈ టీలోజన్ ఎఫ్లూవియం రావాలి అని అంటే అనేది ఒకసారి చూద్దాం. గుర్తుపెట్టుకోండి, మనకి హెయిర్ లో 3 రకాల ఫేజెస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మెన్స్ట్రుయేషన్ లో ఎలా ఫేజెస్ ఉంటాయి, బాడీ చేంజ్ అవ్వాలంటే 21 రోజుల సైకిల్ ఉంటుంది కదా, అలాగే హెయిర్ కూడా ఒక సైకిల్ ఉంటుందండి. సో హెయిర్ లో సైకిల్ లో ప్రాబ్లం ఏంటి అని అంటే, ఈ హెయిర్ గ్రో అవ్వాలంటే 2 నుంచి 8 సంవత్సరాల టైం గ్రో అవుతుంది ఒక్కొక్క హెయిర్. అది 2 నుంచి 8 సంవత్సరాల మధ్యలో ఎక్కడో చోట ఆగిపోయినా రిగ్రెషన్ ఫేజ్ కి గురవుతుంది. అది 2 నుంచి 3 వారాల వరకు ఉంటుంది అనమాట. 2 to 3 weeks ఉంటుంది. ఇక్కడ హెయిర్ గ్రో అవ్వదు, పడిపోదు, అలా ఉంటది అంతే. దాని తర్వాత 2 నుంచి 3 నెలలు దాని తర్వాతని ఫాలింగ్ ఫేజ్ అని అంటారు. హెయిర్ సైకిల్ స్టార్ట్ అయ్యి పుట్టిన తర్వాత 2 నుంచి 8 సంవత్సరాలు పెరుగుతుంది, 2 నుంచి 3 వారాల వరకు అలా ఉంటుంది, 2 to 3 months టైం తర్వాత పడిపోతుంది. ఇది హెయిర్ సైకిల్, కొత్త హెయిర్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ టీలోజన్ ఎఫ్లూవియం లో ఏమవుతుందంటే, మామూలుగా హెయిర్ అంతా తీసుకుంటే 80% గ్రోత్ ఫేజ్ లో ఉంటాయండి. అంటే 80% గ్రో అయ్యే ఫేజ్ లో ఉంటాయి, 10% మాత్రం స్టాగ్నెంట్ స్టేజ్ లో ఉండిపోతే ఇంకో 10% పడిపోతూ ఉంటాయి. అందుకే మనం ఒక 100 హెయిర్ ఊడిపోయినా కూడా పెద్ద పట్టించుకోవద్దు అని చెప్తాం. సో ఈ టీలోజన్ ఎఫ్లూవియం లో ఈ కండిషన్స్, కాజెస్ ఏదైతే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానో, ఇలాంటి కాజెస్ వల్ల ఈ గ్రోత్ ఫేజ్ లో ఉండాల్సింది కాస్త రిగ్రెషన్ ఫేజ్ లోకి వచ్చి పడిపోవడం స్టార్ట్ అవుతుంది. పడిపోవడానికి 2 to 3 months టైం పడుతుంది కదా. సో స్ట్రెస్ అయిన 2 to 3 months టైం వరకు ఈ హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. 2 to 3 months తర్వాత మెల్లగా హెయిర్ అనేది రాలిపోతూ ఉంటుంది. అది కూడా సివియర్ ఫామ్ లో, ఇలా ముట్టుకుంటే కూడా జుట్టు ఊడిపోతుంది చాలా మందికి. ఇలాంటి కండిషన్ నే టీలోజన్ ఎఫ్లూవియం అని అంటాం. గ్రోత్ ఫేజ్ లో ఉండాల్సింది కాస్త రిగ్రెషన్ ఫేజ్ లోకి వెళ్ళి ఫాలింగ్ స్టేజ్ లోకి వెళ్ళిపోతుంది. 80% గ్రోత్ ఉండాల్సింది కాస్త పడిపోయి 40%కో 20%కో పడిపోయి అన్ని ఫాలింగ్ స్టేజ్ లోపలికి వెళ్ళిపోతాయి. అందుకే హెయిర్ బాగా పలచబడిపోయి బాగా రాలిపోతుంది. బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రాలిపోయిన జుట్టు తిరిగి గ్రో అవుతుంది టీలోజన్ ఎఫ్లూవియం కేసెస్ లో. ఎప్పుడు గ్రో అవుతుంది, ఎలాంటి కండిషన్ లో గ్రో అవుతుంది, మనం ఏం తింటే గ్రో అవుతుంది, ఏం ట్రీట్మెంట్ చేయించుకుంటే గ్రో అవుతుంది అనేది నెక్స్ట్ చూద్దాం. కమింగ్ టు ద కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్, అంటే ఎలోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ అని అనొచ్చు, ఇంగ్లీష్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనొచ్చు. మీరు ఒకవేళ హెయిర్ ఫాల్ అవుతుందని ఒక డెర్మటాలజిస్ట్ దగ్గరకో, ట్రైకాలజిస్ట్ దగ్గరకో వెళ్తే వాళ్ళు చెప్పే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ని మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఒకటి టాపికల్ మినాక్సిడిల్. ఇది చాలా మంది హెయిర్ ఫాల్ తో సఫర్ అయిన వాళ్ళు, వీడియో చూస్తున్న వాళ్ళలో కూడా చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు, లేదంటే యూజ్ చేసి ఉంటారు. ఇలాగా అప్లై చేసుకుంటూ ఉంటారు అనమాట. సో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటండి అని అంటే, ఒకటి మెంటల్ స్ట్రెస్ లో ఉన్న వాళ్ళు మినాక్సిడిల్ పెట్టుకున్న హెయిర్ వచ్చినా కూడా ఆపేసిన వెంటనే ఊడిపోతుంది. సెకండ్ థింగ్, ఫిజికల్ స్ట్రెస్, ఇన్ఫెక్షన్స్ కానీ, హార్మోనల్ ప్రాబ్లమ్స్ కానీ, ఇట్లాంటి వాటి వల్ల ఏమైనా వచ్చినా కూడా
హార్మోనల్ ప్రాబ్లమ్ ని కరెక్ట్ చేయకుండా, లేదంటే ఇన్ఫెక్షన్ తర్వాత న్యూట్రిషన్ సప్లిమెంటేషన్ సరిగ్గా లేకుండా ఈ మినాక్సిడిల్ ఇచ్చినంత సేపు బాగుంటది, ఆపేసినంత వెంటనే మనకి హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. దాంతో పాటు ఈ మినాక్సిడిల్ వల్ల హెయిర్ ఏదైతే స్కాల్ప్ ఉందో స్కాల్ప్ డ్రై అయిపోవడము, ఇరిటేషన్ రావడము, ఇచ్చింగ్ రావడము కొంతకాలం వాడినంత వరకే బాగుంటది. దాని తర్వాత డోస్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో డోస్ ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత కొంతమందికి ఎంత డోస్ ఇంక్రీజ్ చేసినా ఇంకా ఎయిర్ అనేది రెస్పాండ్ అవ్వదు. సో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనం మినాక్సిడిల్ కన్నా బెటర్ ఆప్షన్ ఏంటనేది నెక్స్ట్ చూద్దాం. న్యూట్రిషనల్ సప్లిమెంట్స్, ఇది దేంట్లో అయినా సరే కంపల్సరీ మీరు న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఏదైతే డెఫిషియన్సీ ఉందో డెఫిషియన్సీకి సంబంధించిన న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. నెక్స్ట్ లో లెవెల్ లేజర్ థెరపీ అండ్ పిఆర్పి. ఇది మనము యూట్యూబ్స్ లో గానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో గానీ మోస్ట్ ట్రెండింగ్ అనమాట. ఇంకా సో అందరూ లో లెవెల్ లేజర్ థెరపీ చేంజ్ చేసుకున్నారు, పిఆర్పి చేంజ్ చేసుకున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, పిఆర్పి మీరు చేయించుకోవాలంటే మీ బ్లడ్ బాగుండాలి కదా. సో బ్లడ్ లోనే క్వాలిటీ లేనప్పుడు మీరు పిఆర్పి చేయించుకున్నా పెద్ద యూజ్ ఉండదు. పిఆర్పి ఎప్పుడు చేయించుకోవాలి? ఇన్ఫెక్షన్ తర్వాత, లేదు అని అంటే ఏదైనా హార్మోనల్ ప్రాబ్లం కరెక్ట్ అయిపోయింది, బ్లడ్ క్వాలిటీ బాగుంది, అప్పుడు పిఆర్పి చేయించుకున్నా కూడా ఎంతో కొంత యూజ్ ఉంటుందేమో కానీ కాజ్ ని అడ్రస్ చేయకుండా మీరు పిఆర్పిస్ చేయించుకున్నా, లో లెవెల్ లేజర్ థెరపీ చేయించుకున్నా యూజ్ అనేది ఉండదండి. హార్మోనల్ ప్రాబ్లమ్ ని కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో క్యూర్ లేదు. అంటే హార్మోనల్ ప్రాబ్లం వస్తే సింథటిక్ హార్మోన్స్ ఇస్తారు, వాడినంత కాలం బాగుంటది, వాడినంత కాలంలో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే నల్లగా అయిపోవడం, సన్నగా అయిపోవడం, కొంతమంది బాగా లావ్ అయిపోవడం, వాటి వల్ల మళ్ళీ హెయిర్ ఫాల్ అవ్వడం, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో హార్మోనల్ ప్రాబ్లమ్ కి క్యూర్ లేదు అలోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో. దాంతో పాటు మీరు ఒకవేళ హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటూ లో లెవెల్ లేజర్ థెరపీ చేయించుకున్నట్టయితే ఎంతో కొంత స్టిమ్యులేట్ చేస్తుంది కాబట్టి రెండు మేనేజ్ చేసుకోగలిగితే, రెండు చేయించుకోగలిగితే మీకు ఇంకా రిజల్ట్ బాగుంటది. బట్ ఎప్పుడు చేయించుకోవాలి? కాజ్ ని అడ్రస్ చేస్తున్న మెడికేషన్ తో పాటు ఇది చేయించుకోవాలి, లేదంటే ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్. హెయిర్ అనేది కంప్లీట్ గా మనం టీలోజన్ అనేది చెప్పాం కదా, మనకి అక్యూట్ ఫేజ్ అండి. ఇది సడన్ గా జుట్టు రాలిపోతుంది, బట్ గ్రో అయ్యే ఛాన్స్ ఉంటది కదా. ఈ గ్రో అయ్యే ఛాన్స్ మనము ఈ హార్మోనల్ పిల్స్ ఎక్కువగా వాడేసి, లేదు అని అంటే సరిగ్గా అడ్రస్ చేయకుండా, పట్టించుకోకుండా ఉంటే క్రానిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. క్రానిక్ అయ్యి అక్కడి నుంచి మొత్తం బ్యాల్నెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అండర్లయింగ్ మెడికల్ ఇష్యూస్ ని కూడా మనం పట్టించుకుని దాని తగ్గ మెడికేషన్ ఇవ్వాలి. లేదు అని అంటే ఖచ్చితంగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సైడ్ ఎఫెక్ట్స్. కమింగ్ టు హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్. సో హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ హెయిర్ ఫాల్ కి ఎందుకు ఇంపార్టెంట్ ఆర్ ఎందుకు యూస్ఫుల్ అవుతుందో ఒకసారి క్లియర్ గా డిస్కస్ చేసుకున్నాం. ఒకటి, హార్మోన్స్ వల్ల ప్రాబ్లం అయితే మనకి ఎలోపతిలో క్యూర్ లేదు కాబట్టి హోమియోపతిలో పీసీఓడి కానీ, పీసీఓఎస్ కానీ, ఫైబ్రాయిడ్స్ కానీ, ఎండోమెట్రియోసిస్ కానీ, ఎడినోమయాసిస్ కానీ, ఓవేరియన్ సిస్ట్ కానీ మంచి సక్సెస్ రేట్ ఉంటుంది హోమియోపతిలో. సో హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఏమున్నా మంచిగా అడ్రస్ చేయొచ్చు. సెకండ్ థింగ్, అది కాకుండా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా మన దగ్గర బాగా తగ్గుతాయి. థర్డ్ థింగ్, షుగర్ కానీ, బీపీ కానీ, ఆర్థరైటిస్ ఎస్పెషలీ మంచిగా కంట్రోల్ చేసుకోవాలి అని అంటే హోమియోపతి ఇస్ ద బెస్ట్ చాయిస్. సో సేఫ్ మెడిసిన్, ఎఫెక్టివ్ గా ఉంటుంది, మీ కాజ్ ని అడ్రస్ చేస్తుంది. కాజ్ అడ్రస్ అయినప్పుడు ఆటోమేటిక్ గా మనకి హెయిర్ ఫాల్ అనేది పడిపోతుంది, అంటే హెయిర్ ఫాల్ అవ్వడం తగ్గుతుంది. దాంతో పాటు అదొకటే కాకుండా మెంటల్ స్ట్రెస్, ఏదన్నా వన్స్ హార్ట్ బ్రేక్ అయినా, ఎవరన్నా ఇష్టమైన వాళ్ళు చనిపోయినా, మెంటలీ స్ట్రెస్, ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉన్నా, లేదు అని అంటే వర్క్ ప్లేస్ లో స్ట్రెస్ ఉన్నా, ఇట్లా ఒక్కొక్క దానికి మన దగ్గర మెంటలీ ఒక్కొక్క పిక్చర్ ఉంటుంది అనమాట. డెవలప్ చేసుకుంటారు పర్సన్స్ వన్స్ ఒక సర్టన్ స్ట్రెస్ ఇస్తే. అట్లాంటి ప్రతి కండిషన్ కి హోమియోపతిలో మంచి మంచి మెడిసిన్స్ ఉన్నాయండి. సో ఇలాంటి మెడికేషన్ తీసుకుంటూ మీరు లో లెవెల్ లేజర్ థెరపీ అలాంగ్ విత్ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్, మంచి డైట్ తీసుకుంటే హోమియోపతి సేఫ్, సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా మంచి కాజ్ ని ట్రీట్ చేస్తూ ఇంటర్నల్ గా డిసీజ్ ని తగ్గిస్తూ మీ హెయిర్ ని కూడా గ్రో అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఆప్ట్ ఫర్ హోమియోపతి ఇఫ్ యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఇలాంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అయ్యి మీకు హెయిర్ ఫాల్ అయితే ఉంటే మాత్రం ఒకసారి హోమియోపతిని ట్రై చేయండి. కమింగ్ టు ద ప్రికాషనరీ పార్ట్, ఎలాంటి మెడికేషన్ లో అయినా, ఎలాంటి కండిషన్స్ లో అయినా ప్రికాషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆల్రెడీ సఫర్ అవుతున్న వాళ్ళు తగ్గించుకోవడానికి కానీ, ఉన్న వాళ్ళు అంటే హెల్దీగా ఉన్న వాళ్ళు రాకుండా చేయాలి అంటే ఏం చేయాలి? ఒక ప్లేట్ తీసుకోండి. మీరు 3 సార్లు అంటే బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు కానీ, లంచ్ చేసినప్పుడు కానీ, డిన్నర్ చేసినప్పుడు కానీ ప్లేట్ ని 4 భాగాల కింద డివైడ్ చేయండి. 4 భాగాల్లో ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఫైబర్ ఉన్న పార్ట్, అంటే పాలకూర, ఆకుకూరలు, ఎలాంటి ఆకుకూరలు అయినా సరే మంచిగా ఆకుకూరలు, ఫైబర్ ప్లస్ మైక్రోన్యూట్రియంట్స్ ఉండాలన్నమాట ఆ ఫస్ట్ 1/4 పార్ట్ లో. నెక్స్ట్ 1/4 అంటే 2/4 తీసుకుంటే ప్రోటీన్ ఉండాలి. పప్పు అయినా, స్ప్రౌట్స్ అయినా, పన్నీర్ అయినా, టోఫు అయినా, చికెన్ అయినా, లేదు అని అంటే ఫిష్ అయినా. ఒకవేళ మీరు హార్మోనల్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతుంటే మటన్ కానీ, ల్యామ్ కానీ, పోర్క్ కానీ, బీఫ్ కానీ అవాయిడ్ చేయండి. సో ఈ 2/4 పార్ట్ లో ప్రోటీన్ ఉండాల్సిందే. నెక్స్ట్ 1/4 పార్ట్ మిగిలిపోయింది కదా, అది కార్బోహైడ్రేట్ పార్ట్ కింద తీసుకోండి.
కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి, రైస్ కానీ చపాతీలు కానీ ఏమైనా తీసుకుంటున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎస్పెషల్లీ రైస్ తీసుకుంటున్నప్పుడు పొద్దున వండుకొని వేడివేడిగా అన్నం తింటే షుగర్ స్పైక్ ఎక్కువ అవుతుందండి. పొద్దున వండేసిన అన్నాన్ని కొంచెం సేపు చల్లార్చి అది ఫ్రిడ్జ్ లో లేదంటే బాగా చల్లారిపోయిన తర్వాత తింటే షుగర్ స్పైక్ అనేది మామూలుగా వేడన్నంకి ఇలా ఉంటే చల్లారిపోయిన అన్నంకి ఇలా ఉంటుందండి. సో అందుకనే చల్లారిపోయిన తర్వాత రెసిస్టెంట్ స్టార్చ్ పెరిగి షుగర్ స్పైక్ తగ్గుతుంది. అందుకనే మనం పూర్వీకులు సద్దన్నం తినేవాళ్ళు, ఎందుకంటే నైట్ వండుకున్న అన్నాన్ని మార్నింగ్ పెరుగు అదే తోడు పెట్టేసి ప్రోబయోటిక్ అంటే దాంట్లో ప్రోబయోటిక్స్ ఉంటే గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, పెరుగులో ప్రోటీన్ ఉంటుంది, దాంతో పాటు కార్బోహైడ్రేట్. సో ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక ఏదైనా వెజిటేబుల్ ఆనియన్ కానీ లేదు అంటే దేంతో అయినా తినేవాళ్ళు. సో దట్ ఈస్ మోస్ట్ హెల్దియెస్ట్ ఫార్మ్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్. సో మీరు కూడా ఒకవేళ అన్నం తినాలి అని అనుకుంటే, అన్నం లేకపోతే నేను ఉండలేనండి అని అనుకుంటే మాత్రం చల్లారిపోయిన అన్నాన్ని తినడానికి ప్రిఫర్ చేయండి. మేనేజ్మెంట్ ఆఫ్ స్ట్రెస్, న్యూట్రిషన్ గురించి మాట్లాడుకున్నాం కదా. స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎందుకు ఇంపార్టెంట్? స్ట్రెస్ అనేది మేనేజ్ చేసుకోలేకపోతే జుట్టు మీరు ఏం వాడినా ఎలాంటి మెడికేషన్ వాడినా రాలడం తగ్గదు. ఒక ప్రాబ్లం పర్స్పెక్టివ్ ని చేంజ్ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఒక సైకాలజిస్ట్ సైకియాట్రిస్ట్ దగ్గర మీరు మేనేజ్ చేయలేనంత స్ట్రెస్ ఉంది అని అంటే మాత్రం ఒక కౌన్సిలింగ్ సెషన్ తీసుకోవడం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మేనేజ్ చేయగలిగే స్ట్రెస్ ఉంటే మాత్రం యోగా చేసుకోవడం, మెడిటేషన్ చేసుకోవడం. వన్స్ మీరు మమ్మల్ని విజిట్ చేస్తే మేము కూడా మీకు మేనేజ్ ఎట్లా చేసుకోవాలనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఇది కాకుండా అన్మేనేజబుల్ ఉంది, సివియర్ సిమ్టమ్స్ ఉన్నాయి అని అనుకుంటే మాత్రం కౌన్సిలింగ్ సెషన్స్ తీసుకోవడం వల్ల ప్రాబ్లం పర్స్పెక్టివ్ ఎలా చూడాలనే ప్రాబ్లం పర్స్పెక్టివ్ ని మనం మార్చుకోవచ్చు. సో స్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్ మేనేజ్ చేయడంలో. అండ్ ప్రాపర్ స్లీప్ సైకిల్. చాలా మంది అనుకుంటారు నిద్రకి జుట్టుకి సంబంధం ఏముంది, యూట్యూబ్ షార్ట్స్ లో కూడా మీరు ఎదగాలంటే 4 గంటలు పడుకోవాలి, 2 గంటలు పడుకోవాలి, ఎవరో 2 గంటలు పడుకుని ఇంత సాధించారు. గుర్తుపెట్టుకోండి, ప్రతి బాడీ ఒకలాగా ఉండదు. అమ్మాయిలు ఎస్పెషల్లీ 9 to 10 అవర్స్ స్లీప్ సైకిల్ ఉంటేనే బాగా పర్ఫామ్ చేయగలుగుతారు. అది స్టడీస్ లో అయినా స్పోర్ట్స్ లో అయినా ఎక్కడైనా సరే. సో స్లీప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అమ్మాయిలు అబ్బాయిల కన్నా ఎక్కువసేపు పడుకోవాలి అని అంటే 9 hours or 10 hours మాక్సిమం. అబ్బాయిలకి 8 hours ఆఫ్ స్లీప్ ఇస్ వెరీ వెరీ ఎనఫ్. సో స్లీప్ సైకిల్ డిస్టర్బ్డ్ ఉన్నా, మధ్య మధ్యలో లేస్తున్నా, కొంతమంది రాత్రి పడుకోరు, మధ్యాహ్నం పొద్దున పడుకుంటారు, అది కౌంట్ అవ్వదండి. బాడీకి అలా రిథమ్ సెట్ అవ్వదు. నైట్ పడుకున్నదే చాలా ఇంపార్టెంట్. సో 10 లోపల పడుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ హెయిర్ కేర్. యూట్యూబ్ లో చూపించినట్టు, ఇన్స్టాలో చూపించినట్టు రకరకాల హెయిర్ మోడల్స్, హెయిర్ స్టైలింగ్, హెయిర్ ప్రొడక్ట్స్ వాడకండి. మీకు హెయిర్ కి ఏది సూట్ అవుతుందో డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోండి. తీసుకొని దానికి తగ్గట్టు యూజ్ చేయండి. మీరు ఒకవేళ యుఎస్ఏలో ఉన్నారనుకోండి, యుఎస్ఏలో న్యాచురల్ గా మీరు ఆ ఎన్వైరన్మెంట్ లో ఉంటున్నారు కాబట్టి ఆ ఎన్వైరన్మెంట్ కి సంబంధించిన షాంపూస్ కానీ లేకపోతే న్యాచురల్ సోర్సెస్ లో క్లెన్జింగ్ మెటీరియల్స్ వాడండి. ఇండియాలో ఉన్న వాళ్ళు ఇండియాకి వెదర్ కి సంబంధించిన మెటీరియల్స్ వాడాలి. ఇండియా నుంచి పట్టుకెళ్ళి యుఎస్ఏ లో వాడుతూ ఉంటారా, ఏం చాలా మందికి వరకు పడక జుట్టు రాలిపోతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అక్కడ వాటర్ వేరు, ఇక్కడ వాటర్ వేరు, లేదంటే యూకే లో వాటర్ వేరు. గ్లోబలీ వాటర్ డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి ఆ వాటర్ కి సంబంధించినట్టుగా మనం హెయిర్ కి కూడా కేర్ తీసుకోవడం జరగాలి. నెక్స్ట్ అవాయిడ్ అన్నెసెసరీ స్టైలింగ్, ఎక్కువగా స్టైలింగ్ చేయడం కానీ న్యాచురల్ గా వదలడం చాలా బెటర్. నెక్స్ట్ ట్రీటింగ్ అండర్లయింగ్ కాజెస్ అంటే థైరాయిడ్ కానీ లేదు అని అంటే హెచ్ఐవి కానీ క్యాన్సర్ కానీ హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి ఏమున్నా కూడా మీరు కేర్ తీసుకోవడం వల్ల, ట్రీట్మెంట్ వాడడం వల్ల హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ద నెగ్లెక్ట్ పార్ట్. అంటే హెయిర్ ఫాల్ అవుతున్నా కూడా నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది? గుర్తుపెట్టుకోండి, హెయిర్ ఫాల్ అనేది ఇంటర్నల్ గా ఏదో ప్రాబ్లం ఉండడం వల్ల వస్తుంది. ఆ ఇంటర్నల్ ప్రాబ్లమ్ ని ట్రీట్ చేయకపోవడం వల్ల బాడీ లోపల ఇష్యూ అవ్వచ్చు, అది ట్రీట్ చేయలేని విధంగా ప్రోగ్నోసిస్ అవ్వచ్చు, హెయిర్ ఫాల్ అయిపోవచ్చు, గుండె అయిపోవచ్చు, దాంతో పాటు హెయిర్ రీజనరేట్ అవ్వకపోవచ్చు. సో ఖచ్చితంగా మీరు దీన్ని కేర్ తీసుకొని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోండి. మీరు కనుక హెయిర్ ఫాల్ తో సఫర్ అవుతూ ఉంటే, క్యూర్ కోసం వెతుకుతూ ఉంటే, ఇఫ్ యూ వాంట్ టు కాంటాక్ట్ us, మాకు ఆన్లైన్ కన్సల్టేషన్ అండ్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు కనుక నియరెస్ట్ బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి కాంటాక్ట్ అవ్వండి. లేదు దూరంగా ఉన్నారంటే ఆడియో కానీ వీడియో కన్సల్టేషన్ ఆన్లైన్ ఆప్షన్స్ ద్వారా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. వన్స్ కాంటాక్ట్ అయిన తర్వాత డాక్టర్ కన్సల్టేషన్ అయ్యాక మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉంటే మా దగ్గర షేర్ చేయొచ్చు. మాకేమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మేము మీకు చెప్పడం జరుగుతుంది. అవి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని మీరు మాకు పంపించాల్సి ఉంటుంది. వన్స్ ఈ డాక్టర్ కన్సల్టేషన్ అంతా అయిపోయిన తర్వాత మెడిసిన్ అనేది ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లయింట్స్ కి ఇంటికి పంపించడం జరుగుతుంది. ఇండియాలో ఉంటే 3 to 4 బిజినెస్ డేస్, యుఎస్ఏలో ఉంటే 3 to 5 బిజినెస్ డేస్, అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడున్నా 4 to 8 బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది. మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే
ఇక్కడ కనిపించిన నెంబర్ ద్వారా వాట్సాప్ కానీ కాల్ కానీ మెసేజ్ కానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ www.fidicus.com ని ఒక్కసారి చెక్ చేయండి. మీరు కనుక హెయిర్ ఫాల్ ఇష్యూతో సఫర్ అవుతున్నారు, లేదంటే హార్మోనల్ ఇష్యూతో సఫర్ అవుతున్నారు, ఫీమేల్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్నారు అని అంటే ఒక మంచి క్యూర్, కరెక్ట్ క్యూర్ కావాలి నాకు, మళ్ళీ రిపీట్ అవ్వకూడదు నాకు ఈ ప్రాబ్లం అనుకుంటున్నారు అని అంటే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకు ఫిడికస్ హోమియోపతిని చూస్ చేసుకోవాలి? ఇక్కడ ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్. ఇక్కడ 3 ప్రిన్సిపల్స్ మేము క్లియర్ గా పాటిస్తామండి. ఒకటి, ఆల్రెడీ ఉన్న కేసెస్ లో మంచి సక్సెస్ రేట్ ఉండడం, హెయిర్ ఫాల్ గానీ, పిసిఓడి గానీ, పిసిఓఎస్ గానీ, లేదంటే ఫైబ్రాయిడ్స్ గానీ, ఫీమేల్ ప్రాబ్లమ్స్ ఏమైనా సరే, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ గానీ మంచి సక్సెస్ రేట్ ఉందండి. దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి ఒక డాక్టర్ కి మంచి రిలేషన్షిప్ ఉండడం అండ్ ప్రోగ్నోసిస్ ఎట్లా ఉంది ఏంటి అనేది మీతో క్లియర్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు పర్సనల్ కేర్ అంటే మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా, లేదు అని అంటే ఏమైనా రిలేటెడ్ క్వశ్చన్స్ హెయిర్ ఫాల్ గురించి ఉన్నా కూడా మీకు ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. మీరు కనుక క్యూర్ కోసం చూస్తున్నట్లయితే, ప్రాబ్లం రిపీట్ అవ్వకుండా ఉండాలి అని అనుకుంటున్నట్లయితే చూస్ ఫిడికస్ హోమియోపతి. థ్యాంక్ యూ. Fidicus Homeopathy.